గరం పెరుగుతోంది, స్వరం మారుతోంది. నిన్నటి దాకా విమర్శల వర్షం, ఇప్పుడేమో ప్రేమ గీతం ఆలపిస్తున్నారా? తెలంగాణ గట్టు మీద ఘర్ వాపసీ రాగంలో కొత్త పల్లవి వినిపిస్తోందా? కారు దిగి షేక్ హ్యాండ్ ఇచ్చిన నేతలు ఇప్పుడు కామెంట్స్ తో కాకరేపుతున్నారు. ఎందుకని? అనుకున్నదొకటి అయ్యిందొకటి, బోల్తా కొట్టిందిలే అని వాపోతూ గొంతు సవరించుకుంటున్నారా? ఇంతకీ ఈ మాజీ గులాబీలు కాంగ్రెస్ తోటలో వాడిపోతున్నాయా? అందుకే ఈ కొత్త రాగం తీస్తున్నాయా? తెలంగాణలో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కి స్నేహహస్తం అందించారు. వాళ్లలో పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ ఉన్నారు. అయితే గులాబీ తోటను వదిలి హస్తం గూటికి చేరిన కొంతమంది వలస పక్షుల్లో అంతర్మదనం మొదలైందా? బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా? అధికార పార్టీలో చేరితే నియోజకవర్గానికి నిధుల వరద పారుతుందని ఆశపడితే చివరకు చుక్క కూడా దక్కక చుక్కలు కనిపిస్తున్నాయా? కండువా కప్పే ముందు కొండంత ఆశలు చూపించి తీరా చేరాక కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ హస్తంతో చెలిమి చేస్తున్న ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే కమెంట్స్ తో కాంగ్రెస్ లో కాకరేగుతోందంటున్నారు. అధికార పార్టీలో దీనిపై హాట్ చర్చ జరుగుతోందట. పార్టీ ఫిరాయించారని, కాంగ్రెస్ తో చేతులు కలిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. కండువా మార్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ కోసం ప్రేమ గీతాన్ని ఆలపిస్తున్నారట. గులాబీ సందేశాలు వదులుతున్నారని సమాచారం. ముఖ్యమంత్రి గారికి కలిపిండా ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు, స్వార్థం ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నేను అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని మరుస్తారా? నా పుట్టగతులు ఇంకేమనంటున్నా కూడా. మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కమెంట్స్ తెలంగాణ గట్టు మీద దుమారం రేపుతున్నాయి. పోచారం స్వరం మార్చడంపై టీ పాలిటిక్స్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. గులాబీ బాస్ ని వదిలి కాంగ్రెస్ కి చేరువైన ఆయన ఇప్పుడు మళ్లీ గులాబీ పార్టీపై ప్రేమ వలకబోస్తున్నట్టు కనిపిస్తోందని టాక్. డబ్బు కోసం, పదవుల కోసం తాను పార్టీ మారలేదని, కేసీఆర్ ని మోసం చేయడం ఇష్టం లేకపోయినా తప్పలేదంటూ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. తాను కప్పుకుంది కాంగ్రెస్ జెండా కాదు, జాతీయ జెండా అంటూ పోచారం కవర్ చేసుకుంటున్నారా అనే టాక్ నడుస్తోంది. 6 నెలల్లో పెండింగ్ బిల్లులు ఇస్తామన్నారు, సగమే ఇచ్చారు. నిధుల కోసం సీఎం మంత్రుల్ని అడిగినా లాభం లేదు. ఫోన్ చేస్తే మంత్రులు, సీఎం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఆయన బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోనని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పోచారం ఘర్ వాపసీ రాగం అందుకున్నారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. పోచారం మాత్రమే కాదట, మిగతా వలస ఎమ్మెల్యేల్లో సైతం కొంతమంది పులుసులో పడ్డామని వాపోతున్నట్టు సమాచారం. వాళ్లు కూడా పాత పార్టీ గురించి కొత్త రాగం తీస్తున్నట్టు సమాచారం. అప్పట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తరువాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించారో ఏమో కానీ మహిపాల్ రెడ్డి మళ్లీ కారెక్కేశారని లోకల్ టాక్. తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం తెగ ప్రచారం చేశారు. ఏకంగా 5 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా చేశారు. హరీష్ రావుతో జతకట్టి నడుస్తున్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కారు దిగి హస్తంతో కలిసి పయనిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దానం నాగేందర్ కూడా చురుకలంటిస్తున్నారు. కాంగ్రెస్ లో అభివృద్ధి పనులు జరగడం లేదు అంటూనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఈ వలస నేతల స్వరంలో మార్పు రావడానికి రాజకీయ రీజన్ ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోందట. పార్టీ మారినా అనుకున్నది సాధించలేకపోయాం అనే అసంతృప్తితో వాళ్లు రగిలిపోతున్నారా? అసలు ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక వ్యూహమేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, పార్టీ మారి తప్పు చేశామని వాళ్లు ఫీల్ అవుతున్నారా? ఏది ఏమైనా వలస నేతల బహిరంగ విమర్శలతో అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇరుకున పడిపోతోంది. ఈ ఘర్ వాపసీ మూడ్ ముందు కాంగ్రెస్ లో ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.